హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక. ఈరోజు మనం మా హోటల్లో చేసే క్యాటరింగ్ స్టైల్ పెరుగన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. నవరాత్రులకి చాలా మందికి ఇది ప్రసాదానికి కూడా మేము చేసి పెట్టామండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఇది నేను చూపించేది మీకు కేజీ డబ్బానండి. దీంతో 4 డబ్బాల వరకు రైస్ తీసుకున్నాను, అంటే 4 కేజీల వరకు. వీటిని వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వంపేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రైస్కి ఎసురు పెట్టుకుందామండి. ఈ ఎసురు బాగా కాలాలి. ఇవన్నీ కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అందులో వాటర్ మొత్తం వంపేసి ఈ బియ్యాన్ని వేసుకోండి. ఈ రైస్ మనకి పెరుగన్నానికి నార్మల్ రెగ్యులర్ రైస్ కంటే కూడా కొంచెం మెత్తగా ఉండాలండి. మనం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం కాబట్టి చూస్తున్నారు కదా, మనం ఇలా పెట్టుకుంటే వెంటనే మెత్తబడిపోవాలండి. అప్పటి వరకు ఉడికించుకొని ఇలా మేము పట్ట కప్పుకొని తాడు కట్టుకొని ఇలా ఉంచేస్తామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పెద్ద పెద్ద డేషారాలు వండినప్పుడు ఈ విధంగానే చేస్తాము. ఆ పట్ట ఓన్లీ మేము ఇంకా రైస్కి మాత్రమే వాడతామండి. ఇప్పుడు ఆ రైస్ మొత్తాన్ని కూడా పెద్ద గిన్నెలో వేసేసుకొని దీంట్లో పెరుగు వేసుకోవాలండి. 4 కేజీల రైస్కి 10 లీటర్ల వరకు పెరుగు పడుతుందండి. ఈ పెరుగు మొత్తం కూడా వేసేసుకొని చేత్తోనే కలుపుకోవాలండి. అన్నం మొత్తం ఆరిన తర్వాత ఈ విధంగా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. మనం గెంటతో కలిపితే అంతగా కలవదండి. ముందు ఇలా చేత్తోనే కలపాలి. రైస్ మొత్తం ఆరాలి. రైస్ మొత్తం ఆరిన తర్వాత ఇలా పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి. మనం వేసుకున్న పెరుగు మొత్తం కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. రైస్ బాగా ఆరిన తర్వాత మాత్రమే పెరుగు వేసుకోండి, గుర్తుంచుకోండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదా, రైస్ బాగా గట్టిగా ఉంది కదా, సో అందుకని మేము ఇక్కడ 2 లీటర్ల వరకు వాటర్ అయితే పోస్తున్నామండి. మీకు కావాలి అంటే కనుక ఇంకొక లీటర్ అయినా సరే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ పోసేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం 4 కేజీల రైస్కి 10 లీటర్ల వరకు పెరుగు వాడామండి. ఇప్పటి వరకు కూడా ఇందులో మరొక 2 లీటర్లు పాలు పోసుకోవాలి. చాలా పడుతుందండి పెరుగు. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని దాంట్లో 2 లీటర్ల వరకు పాలు పోసుకొని పాలు బాగా మరిగేంత వరకు కూడా మరిగించుకోండి. ఈ పాలు బాగా మరుగుతున్నాయండి, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు మొత్తం కూడా చల్లారిపోవాలి. బాగా చల్లారిన తర్వాత ఈ పాలని కూడా మనం పెరుగన్నంలో యాడ్ చేసుకుందాం. చూసాం కదా, ఈ పాలను కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా ఇలా వేస్తూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేయకండి, ఈ విధంగా వేసుకోండి. అలా వేస్తేనే బాగా కలుస్తుందండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుందాం. పెరుగన్నంలోకి మరీ ఎక్కువ ఉప్పు వాడమండి, సో కొంచెమే వేసాము. మీకు కావాలి అంటే మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మెయిన్గా ఇది ప్రసాదాలకు పెడతారు కాబట్టి అంత ఉప్పేమీ యాడ్ చేయరు. మనం వేసుకున్న పాలు మొత్తం కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. మొత్తం మీద మనకి పెరుగన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, మళ్ళీ గట్టిపడుతుంది. ఇప్పుడు దీనికి పప్పు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా చిటపటలాడాలండి. ఇందులోనే పచ్చిపప్పు కూడా వేసుకుందాం. పచ్చిపప్పును కూడా దూరగా వేయించుకోండి. కొన్ని అల్లం ముక్కలు, బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. ఇవి రెండింటిని కూడా దూరగా వేయించుకోండి. ఎండుమిర్చి వేసుకుందాం.
ఇందులోనే కొన్ని మిరియాలు వేసుకొని మిరియాలు చిట్లేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. మిరియాలు కనుక చిట్లకపోతే తినేటప్పుడు ఘాటు తగులుతుందండి. సో చిట్లేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. అన్నీ కూడా దూరగా వేగేంత వరకు కూడా వేయించుకోండి. చూసారు కదా, అన్నీ ఇలా దూరగా వేగిపోవాలండి. ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోండి. నేను ఇంగువ కూడా వేసానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇంగువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా దూరగా వేయించుకోండి. కరివేపాకు కరకరలాడేంత వరకు కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపు మొత్తం కూడా చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగన్నంలో వేసేసుకుందాం. చూసారు కదా, మనకి పెరుగన్నం కూడా కొంచెం గట్టిపడిందండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ పోపు మొత్తం కూడా దానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు కొన్ని దానిమ్మ గింజలు, కొన్ని ద్రాక్ష కూడా వేస్తున్నామండి. మరీ లావీ అయితే కనుక కట్ చేసుకొని వేసుకోండి. ద్రాక్ష చిన్న చిన్న అయితే కనుక నార్మల్గానే వేసుకోండి. ఇప్పుడైతే మేము కొంచెం పెద్దవి తీసుకున్నాం కాబట్టి మిడిల్లో కట్ చేసుకొని వేసుకున్నామండి. ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ కూడా దాంట్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగన్నం ప్రిపేర్ అయిపోయిందండి. ప్రసాదాలకి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.